గడిచిన కొద్ది రోజులుగా జరిగిన ప్రమాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్న ఎస్ఎల్బీసీ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సొరంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3.20 లక్షల ఎకరాలను ఆయా కట్టుకు గ్రావిటీ ద్వారా నీరందించేందుకు ఉద్దేశించిందే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మార్గం. ఫిబ్రవరి 22న శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటర్ల వద్ద సొరంగం లోపల పైకప్పు కూలడంతో ఈ మార్గంలో టన్నెల్ బోర్ మిషన్ ద్వారా తవ్వకాలకు ద్వారాలు మూసుకుపోయాయి. ఈ మార్గంలో కొత్త టీబీఎం బిగించడం, తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. సొరంగ మార్గంలో ప్రమాద కారణంగా ఇక పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా బైపాస్ సొరంగం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎంతో జరిగిన సమావేశంలో అధికారులు, నిపుణులు పలు కీలక సూచనలు చేశారని సమాచారం. శ్రీశైలం జలాశయం, దేవరకొండల నుంచి రెండు వైపులా టీబీఎంలతో 43.94 కిలోమీటర్ల పొడవున్న మార్గాన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు దేవరకొండ నుంచి 23.51 కిలోమీటర్లు పూర్తయింది. శ్రీశైలం జలాశయం నుంచి 13.95 కిలోమీటర్లు భూగర్భాన్ని తొలిచారు. ఈ క్రమంలో గత నెల 22న పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది బురద మట్టి కింద కూరుకుపోయారు. టీబీఎం కట్టర్ ధ్వంసంపై కూరుకుపోయాయి. ఈ మార్గంలో టీబీఎంతో తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. భూగర్భ పొరల్లో ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో మిగిలి ఉన్న 9.5 కిలోమీటర్ల దూరం సొరంగాన్ని పూర్తి చేసేందుకు నేరుగా ముందుకెళ్లడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. తవ్వకం నిలిచిపోయిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయడమే కరెక్ట్ అని భావిస్తున్నారు. అక్కడి నుంచి 150 నుంచి 200 మీటర్లు వెనుకకు వచ్చి బైపాస్ మార్గాన్ని తవ్వితే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రమాదకరమైన D1 వద్ద పగుళ్లు బారిన సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం భూ ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో ఉంది. భూగర్భంలో బైపాస్ సొరంగ నిర్మాణం చేపడితే వెలువడే మట్టి, రాళ్లను వెలుపలికి తరలించడం క్లిష్టంగా మారనుంది. ఇప్పటికే సిమెంట్ సిగ్మెంట్లతో పూర్తయిన సొరంగంలో వాహనాల రాకపోకలు సాధ్యం కావు. ఈ క్రమంలో బైపాస్ వద్ద నుంచి భూ ఉపరితలంపైకి ఓ సాఫ్ట్ నిర్మించాల్సి ఉంటుంది. సుమారు 3.5 కిలోమీటర్లు ఏటవాలుగా తవ్వుతూ బైపాస్ వద్దకు చేరాల్సి ఉంటుంది. దీంతో పాటు సొరంగం లోపల డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మెథడ్ విధానంలో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దేవరకొండ వైపు నుంచి టీబీఎం ద్వారానే పనులు కొనసాగిస్తూ శ్రీశైలం జలాశయం వైపు నుంచి డీబీఎం పద్ధతిలో తవ్వకాలు చేపడితే కనీసం 3.5 ఏళ్ల ప్రాజెక్టు పూర్తవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనులు మొదలు కావటానికి సెప్టెంబర్ అవుతోందని అంచనా వేస్తున్నాయి. షాఫ్ట్ నిర్మాణం, డీబీఎం విధానంలో తవ్వకాలు, ప్రత్యామ్నాయాలు, అనుమతులపై అంచనాలకు ఈ నెల 31 లోపు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.